మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్షిప్ ట్రోఫీ 2025 ప్రారంభం కానుంది. ఇక 8 దేశాలతో తలపడే ఈ టోర్నీ కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇక 15 మందితో కూడిన టీంను వెల్లడించారు. ఏమైనా మార్పులు చేసుకోవడానికి ఫిబ్రవరి 13 వరకు అవకాశం ఉంది. ఇక అంతకంటే ముందు వాఖండే మైదానంలోనే దాదాపు 2.5 గంటలకు పైగా బీసీసీఐ సమావేశం జరిగింది. దీనికి ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ హాజరు కాలేదు. ఇంగ్లాండ్తో వన్డే సిరీస్కు ఇదే జట్టు కొనసాగుతుందని బీసీసీఐ వెల్లడించింది. ఇక ఫిబ్రవరి 6 నుంచి 12న మధ్య 3 వన్డేల సిరీస్లను జరగనున్నట్లుగా పేర్కొంది. ఇక ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్షిప్ ట్రోఫీ 2025 ప్రారంభం కానుంది. 8 దేశాలు తలపడే ఈ టోర్నీ కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ అదేవిధంగా ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇక దాదాపు 15 మందితో కూడిన టీంను వెల్లడించారు. ఏవైనా మార్పులు చేసుకోవడానికి ఫిబ్రవరి 13 వరకు కూడా అవకాశం ఉంది. అంతకంటే ముందు వాఖండే మైదానంలో దాదాపు 2.5 గంటల పాటు పైగా బీసీసీఐ సమావేశం జరిగింది. ఇక దీనికి ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ హాజరు కాలేదు. ఇక ఇంగ్లాండ్తో వచ్చే సిరీస్కు ఇదే జట్టు కొనసాగుతుందని బీసీసీఐ వెల్లడించింది. ఫిబ్రవరి 6 నుంచి 12 మధ్య 3 వన్డేల సిరీస్లు జరగనుంది.